ఇప్పుడు అడుగుతూ ఉంటే ఇంకొక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న జనకుడు వేసేలోగా అష్టావక్రుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు చూస్తే అలా జీవన్ముక్తుల్లాగే ఉన్నావు, కానీ మహారాజా నేనే ఉందయ్యా గోచి పెట్టుకున్నవాడిని, అష్ట వంకర్లు ఉన్నవాడిని, నాకు ఎలాగో పెళ్లి కాదు, నాకేం సంసారం ఏమీ ఏర్పడదు, నేనేదో ఇలా బతికేయచ్చు. నువ్వింత మహారాజు అయి ఉండి, ఇంత వేదాంతం ఉండి, ఇంత వైరాగ్యం ఉండి, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలుగుతున్నావో నాకు చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు జనక మహారాజు కూడా ప్రాక్టికల్గా చెప్పాలి కదా, వాస్తవంగా. మరి ఈయన గుర్రాన్ని బెలవమన్నాడు కదా, అందుకని ఈయన వెంటనే ఇంత వేదాంతం వైరాగ్యం ఉండి నేను రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నానని మీకు సందేహమా, నేను చెప్పిస్తాను చూడండి అని. అక్కడ నాట్యం జరుగుతుంటే పక్కన ఒక భటుడు నిలబడి ఉన్నాడు కాపలా వాళ్ళ రక్షణ కోసం. ఆ భటుడిని పిలిచాడు. రాజుగారు పిలిచారు కదా, భటుడు వెంటనే వచ్చాడు. ఏం చేస్తున్నావు అక్కడ అన్నాడు. కాపలా కాస్తున్నాను మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం ఆ నటీమణులకి ఎటువంటి హాని జరగకూడదు కదా, అందుకని నేను కాపలా కాస్తున్నాను అన్నాడు. అలాగా, ఆవిడ భరతనాట్యం చేస్తోంది కదా, అందులో ఇందాక ఆ కుడికాలు ఇలా జాపాల్సిన చోట ఎడమకాలు జాపింది నువ్వేమైనా గమనించావా అన్నాడు. ఈయనకు తెలుసు నాట్యశాస్త్రం. ఆ నాట్యం నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం కుడికాలు ఇలా ముందుకు చాపాలి, కానీ ఆ యువతి ఎడమకాలు చాపింది నువ్వు గమనించావా అన్నాడు. వెంటనే ఆ భటుడు ఏమన్నాడంటే, మహారాజా నన్ను మీరు వాళ్ళ రక్షణ కోసం కాపలా కాయమన్నారు కానీ నాట్య పరీక్ష చేయమని చెప్పలేదు అన్నాడు ఆయన. ఇది జీవితం, ఇది జీవితం. ఎప్పుడు ఏ పనికి ఒప్పుకున్నామో ఆ పనిని పూర్తి శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా చేస్తే వాడు అష్టావక్ర గీత వినడానికి, ఆచరించడానికి అన్నిటికీ అర్హత పొందినట్టే లెక్క. ఏ పని చేస్తున్నా మనకి విసుగు వస్తుంది అంటే దాన్ని బట్టే నీరసం వస్తుంది. ఎందుకు వస్తుంది విసుగు? అది దాని ప్రయోజనం ఆశిస్తున్నాం. ప్రయోజనం రానప్పుడే విసుగు వస్తుంది. మీకు ప్రయోజనం ఆశించకుండా పనిచేస్తే విసుగు రాదు. దాని ప్రయోజనం ఏదో ఆశిస్తున్నాం మనం. రైతుకు వ్యవసాయం మీద విసుగు రావట్లేదండి. ఇంత దేశంలో పాపం నష్టపోతున్నది రైతే, మనం ఎవరం కాదండి. కానీ పాపం వాళ్ళకి రావట్లే. మాకు ఇదే చేతనమని బాబాయ్య ఇంకేం పని చేస్తూ ఉంటున్నారు పాపం. లేదు నువ్వు వేరే ఏవో పండించవయ్యా, పళ్ళు కూరగాయల దానివల్ల ఇవన్నీ మాకు తెలియవండి బాబాయ్, ఏదో ఒడ్లు ధాన్యం పండించుకోవడం మాకు తెలుసు, మమ్మల్ని వదిలేండి, దేవుడు మమ్మల్ని చూస్తాడు. ఏం విశ్వాసం ఆ రైతుది, ఎంత శ్రద్ధ. కిందసారి దెబ్బతింది కదయ్యా పొలం అంటే, ఈసారి దేవుడు దయ చూస్తాడండి, మా పిల్లకి పెళ్లిదాల పెట్టాం. ఇంత నమ్మకం అండి రైతులకి దేశంలో, దేవుడి మీద, ప్రకృతి మీద. మరి వాళ్ళంతా ముక్తులు కాకపోతే మనమా ముక్తులం, మనం భుక్తులం, వాళ్ళు ముక్తులు. నిజానికి పండుతుందో పండదో తెలియకుండా, ఫలితం ఉంటుందో లేదో తెలియకుండా, అమ్మిన ధాన్యం అమ్మితే డబ్బులు వస్తాయో లేదో తెలియకుండా, మరి ఇంత బాధ రైతులు పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు? యోగులు కాబట్టే ఇది మనకి చేతనవును, అదేదో శ్రద్ధగా చేద్దాం, దేవుడు కరుణ చూస్తాడు. ఒక ఉద్యోగి ఉన్నవాడు తాను అప్పగించిన పని శ్రద్ధగా చేస్తే సరిపోలేదా? అందుకని ఆ భటుడు నన్ను మీరు కాపలా కాయమని చెప్పారు కానీ నాట్య పరీక్ష చేయమని చెప్పలేదండి. అంటే నీకు అసలు నాట్యం తెలుసా అన్నాడు. అంటే ఏమన్నా తెలుసా? తెలుసు అన్నాడు. తెలుసునండి. మరి ఆ తప్పు నువ్వు గమనించావా అన్నాడు. అది నా పని కాదు కదా, నేను గమనించలేదు అన్నాడు. ఇది ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండమంటే ఇది. నా పని కానప్పుడు నాకు ఆ విద్య తెలుసుంటే ఏమిటండి? ఆవిడ కుడికాలు చాపితే నాకే, ఎడంకాలు చాపితే నాకే, కింద పడితే నాకే. అప్పుడు కింద పడితే నేను వస్తా, ఆవిడని కాపాడాలి కాబట్టి. నా పని అది. అంటే నేను భటుడుగా ఒప్పుకున్నాను. నేను ఎంత భట్టునైనా పండితుడినైనా నేను ఆ పని చేయకూడదు. మన పరిమితులు మనమే విధించుకోవడమే యోగం. అదే భగవద్గీత, అదే అష్టావక్ర గీత అని చెప్పి ఆ భటుడు తనకు అప్పగించిన పనిని ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెట్టాడా లేదా? నాకు కొన్ని వందల పనులు ఉన్నా సరే ఎప్పుడు ఏ పని చేస్తున్నానో ఆ పని మీదే దృష్టి పెట్టడం వల్ల ఇంత రాజ్యాన్ని పరిపాలించగలుగుతున్నా అన్నాడు. జయ హో జనక మహారాజా. ఇప్పుడు ఆలోచించండి, శక్తి ఉన్నవాళ్ళు 100 వ్యాపారాలు చేయొచ్చు, చేసి కూడా నిశ్చింతగా ఉండొచ్చు, రాత్రిపూట ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ వ్యాపారంలో ఏ కాగితం మీద ఏ సంతకం పెట్టాలి, ఊరికే సంతకం పెట్టరుగా, చూస్తారుగా, చూడడమే, చెప్పవలసిన వాళ్ళకి చెప్పడమే, అక్కడ వదిలేయడమే ఆ విషయాన్ని. ఒకవేళ చెప్పింది జరగలేదనుకోండి, యజమానిగా ఖచ్చితంగా తీర్పు ఇవ్వాల్సిందే, శిక్ష వేయాల్సిందే. ఎందుకు జరగలేదు, ఏం చేస్తున్నారు అక్కడ, గట్టిగా అనాల్సిందే. కానీ లోపల ఏం ఉండకూడదు.
లోపల కేవలం దయ, సానుభూతి, పైకి మాత్రం గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మహానుభావ, లేకపోతే నీ వంటి వాడి మాటలు వినగలిగే యోగం నాకు వస్తుందా అన్నాడు ఆయన. జనక మహారాజు ఎంత వినయంగా అష్టావక్రుడి దగ్గర మాట్లాడారు చూడండి. ఇప్పుడు ఇంకొక మాట అడుగుతున్నాడు జనక మహారాజు, స్వామి నీ ప్రశ్నకి నేను జవాబు చెప్పాను కదా, నాకొక్క మాట చెప్పండి, ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇది తీరని అనుమానమే, భగవంతుడు సాకారుడా నిరాకారుడా అన్నాడు. చాలా జటిలమైన ప్రశ్న కదండి, మనందరికి కూడా చాలామందికి ఉండే అనుమానం ఇది. మనం గుళ్ళో చూసే ఆకారం నిజమా కాదా? నిజం కాదు అంటే దేవాలయ వ్యవస్థ మొత్తం దండగానట్టే కదా. ఇప్పుడు ఈ ఒక్కటి కట్ చేసి దేవాలయ వ్యవస్థ మొత్తం దండగా గరికపాటి అంటే పెద్ద గొడవ అయిపోతుంది. జరుగుతున్న భాగవతాలు అవే. ముందేం జరిగిందో అనవసరం, వెనకేం చెప్పామో అనవసరం, అష్టావక్ర గీత అనవసరం, దేవాలయ వ్యవస్థ దండగా గరికపాటి ఉవాచ. ఈ రకంగా వంకర వ్యాఖ్యానాలు చేసి నన్ను ప్రసిద్ధుని చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. నా పాపులారిటీ పెరిగింది, నా ప్రసిద్ధి పెరిగింది. నాకింతవరకు డొక్కు ఫోన్ 3500 శాంసంగ్ ఫోన్ తప్ప స్మార్ట్ ఫోన్ నా దగ్గర లేదు. కానీ అన్ని స్మార్ట్ ఫోన్లో నేనే, అన్ని యూట్యూబుల్లో నేనే, అన్ని వెబ్సైట్లో నేనే, జయహో జయహో, గొడవలేదు. అవి నాకు కనీసం ఆన్ చేయడం కూడా నాకు తెలియదు. అన్నిట్లోనూ ఆన్ చేసిన నేనే, ఆఫ్ చేసిన నేనే. అదే యోగం. నాకు ఆ విద్య తెలియదు. ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకు ఈ యోగం మనస్సులో? నాకు అవన్నీ అనవసరం. నేను చెప్పవలసింది ఏదో చెబుతున్నా. ఎవడు చేసేది వాడు చేసుకుంటాడు. మనకే అర్థమయ్యేవాడికి అవుతుంది, లేనివాడికి లేదు. అపార్థం చేసుకున్న వాళ్ళందరూ నా దృష్టిలో పార్థసారథితో సమానం. నేను పార్థసారథిని ఆశ్రయించాను. మీరు అపార్థసారథులైతే నేను చేయగలిగింది లేదు. ఇక్కడ మాట పట్టుకోవడం అంటే ఇదే నడిపోయింది. మాట్లాడుతూ మనకు అర్థం కాకపోతే ఈ దేవాలయ వ్యవస్థ అంతా దండగే కదా, అది ఒక్కడే తీసి పెడతారా? ముందు వినాలి కదా, వెనక వినాలి కదా, ఎందుకన్నారు? నిజమే, మరి దండగేనండి. ఊళ్ళో దేవుడు నిజమా కాదా? అష్టావక్రుడు చెబుతున్నాడు ఇక్కడ. అది సాకారం, మూలం నిరాకారం. అయితే నిరాకారం సాకారం ఎలాగైంది? వేదమే 2 మాటలు చెప్పింది. సదేవేదమగ్ర ఆసీత్ ఒక చోట ఉంది, సౌమ్య అసదేవేదమగ్ర ఆసీత్ అని కూడా ఉంది. సత్తు ఉంది, అసత్తు ఉంది, అది ఇది అని చెప్పడానికి వీల్లేదయ్యా అన్నారు. కానీ లలితా సహస్రం చెప్పింది. నేను తరచూ ఆ నామాలు ఎందుకు ప్రస్తావిస్తాను అంటే, వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణంలో రాసిన లలితా సహస్రాన్ని మించినటువంటి సహస్రనామం 14 లోకాల్లో లేదు, 14 లోకాల్లో లేదు. లలితా సహస్రం అంత గొప్పది. కనీసం పారాయణ కోసమైనా ముందు చదవండి. వీలైతే పారాయణ ముగిశాక 10 నామాల అర్థం చదువుకుని పక్కనెట్టేయండి. నేను ఇదివరకు చెప్పే మళ్ళీ చదువు. 10 నామాల అర్థం ఎక్కువ వద్దు. పారాయణ పశ్చాలు చేసాం అని చెప్పకండి అమ్మ, పారాయణతో ఆపేయకండి. పారాయణ అయిపోయాక 10 నామాలకు అర్థం, ఊరికే ఏకవాక్యార్థం, పెద్ద విశేషాలు వ్యాఖ్యానాలు వద్దు. ఏదో నిర్ద్వైత, ద్వైతము లేనిది, ద్వైత వర్జిత, భేదమును వివర్జించినది అంటే చాలు ఒక వాక్యం. ఏకాకిని ఒక్కతే ఉండునది, ఒక మహాశక్తి, చాలు. ఒక 10 నామాలు 100 రోజుల్లో మీరు మొత్తం లలితా సహస్రనామాల అర్థాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎంత జ్ఞానవంతులు అవుతారో, జీవితం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఇది పారాయణ చేయగానే ఏదో వచ్చేస్తుంది అనుకుంటే ఇందాక కహోఢుడు కథలాగే అవుతుంది. అంతవేద పారాయణ చేశాడు, తన కొడుక్కి తానే చిచ్చు పెట్టుకున్నాడు అక్కడ కోపంలో. ఈ కోపాన్ని జయించినప్పుడు ఇవన్నీ దేనికి? నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, అందులోనే ఉంది కదా. నిష్క్రోధ, అమ్మవారికి క్రోధం లేదు, క్రోధ శమని, మన కోపాన్ని శమింపజేస్తుంది. మరి దేనికి మన కోపాన్ని శమింపజేసుకోకపోతే మనం ఎలా శమింపజేస్తుంది? ఆవిడ వచ్చి కోపం వదిలేరా ఉంటుందా? లేదు, మనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి రూపంలో అమ్మవారు ఉంది. ఆ శక్తితో నీ కోపాన్ని నువ్వే తగ్గించుకోవాలి. అది క్రోధశమని. ఎవరో వచ్చి తగ్గించరు. లేకపోతే ఏం చేస్తాం, ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు కోపం బాగా ఎక్కువండి, కోపం బాగా ఎక్కువండి, వాడు 4 బిళ్ళలు రాసేసి 400 కొట్టేస్తాడు. బిళ్ళలాగా ఉంటే పైగా 400 ఖర్చు అయినందుకు ఆయన మీద మనకు కోపం వస్తుంది. లేదు, ఇంకో గురువుగారు ఎవరో ఉంటే నీకు క్రోధం రావడానికి కారణం ఏంటంటే గురుడు 9లో ఉన్నాడు, శుక్రుడు 7లో ఉన్నాడు అంటాడు. దానికోసం ఏదో చేస్తానంటాడు. వాడు 10,000 కొట్టేస్తాడు. ఆ తర్వాత వాడి మీద కోపం వస్తుంది. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కంటే అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? అసహనం వల్ల చాలామందికి కోపం వస్తుంది. కాస్త వేచి చూడలేరు దేనికోసం. వేచి చూడలేకపోవడం వల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. లేదు, నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే కోప్పడాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయమ్మా. అప్పుడు పైకి మాత్రమే కోపాన్ని అభినయించాలి, లోపల ఉండకూడదు. ఒక నౌకరు దగ్గర కాస్త కోపం ప్రకటించలేదు అనుకోండి, వాడు పని చేయడు. ఏంటిది, ఎందుకు ఇస్తున్నావు చేద్దాం, పల్లెకి ఇక్కడ ఏం చేస్తున్నావు అనాల్సిందే. కానీ వెంటనే అయిపోగానే నమశివాయ నమశివాయ,
ఆ నౌకరులో ఉన్నది మనలో ఉన్నది శివుడే అనాలి కాబట్టి అన్నాం అంతే. వెంటనే వాడు మహాయోగి. మీరు ఇప్పుడు రాజ్యం పరిపాలించవచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడపచ్చు, సంవత్సరానికి ఏముందండి చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం, నేను కోప్పడ్డాను దెబ్బకి సరిగిపోయింది, ఈ చిటికలు వేసామంటే అహంకారం ప్రవేశించింది అనమాట. అప్పుడు ఆ విషయం వాడికి తెలిసిందనుకో, ఈసారి కోప్పడు ఏం జరుగుతుందో చూస్తా అంటాడు వాడు. ఇంకెప్పుడు చిటికలు ఎత్తావా, చితి పేర్చుకుంటావా? పనిచేసేవాడు సరిగ్గా పనిచేయడు. అవసరమైతే వాడినే పిలిచి, కోపంలో ఏదో అన్నానయ్యా, నువ్వు సరిగ్గా ఉండాలి కదా, అందుకే నువ్వు మంచి కూరడు అయ్యా, బాగా చేస్తావు, కానీ కొంచెం ఒక మాట అనకపోతే మీరు అనకపోతే ఎవరంటారు సార్ అంటాడు. వెంటనే అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది. ఈ ఆచరణ ఇక్కడ చూడండి, మీకు సరిగ్గా దీనికి సమాధానం. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. లోకంలో ఉండే సద్రూపం అసద్రూపం రెండు అమ్మవారే ధరించింది అనడానికి దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మళ్ళీ కలే. మంచం మీద పడుకున్న మనిషి సద్రూపం, 6 అడుగుల పొడుగు కళేబరం కనపడుతుంటే ఉందనకుండా ఎలా ఉంటామంటే ఉన్నాడుగా, ఊపిరి పీలుస్తున్నాడుగా, ఆ ఊపిరి మానేస్తే కిందకి లాగేస్తాంగా. అంచేత సద్రూపం, మంచం మీద పడుకున్న రూపం ఒకటి ఉంది కదా, సద్రూపం ఉంది. ఆ లోపల కలగంటున్నాడు కదా, కలలో అతను ధరించిన రూపం అసద్రూపం. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. కల్లో ఉన్నంతసేపు ఉంది, బయటికి రాగానే లేదు. ఇప్పుడు ఈ పడుకున్నవాడు కల్లో రూపం ఒకటే కాదా? ఈ 2 రూపాలు అమ్మవారే. సృష్టి అంతా ఉండే 2 రూపాలు అమ్మవారే. సదసద్రూపధారిణి. ఎంత హాయిగా ఉందండి నామాలకు అర్థం తెలిస్తే. సద్రూపం అసద్రూపం రెండు. ఒక జీవుడైన మనం దిక్కుమాలిన పరుపు మీద పడుకుని 2 రూపాలు ధరించడం సాధ్యమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఇన్ని వేల రూపాలు ధరించాడంటే ఆశ్చర్యమేముంది? అది నిజం కదా, అది నిజం కదా. నారాయణమూర్తికి అంటున్న కళ, మన జీవితాలన్నీ ఆయనకు అంటున్న కళ. మనకెందుకండి గొడవ దీని గురించి? ఏదో ఒకటి జరగని. ఇవాళ పంట రేపు పెంట, రెండిటికి సిద్ధమే. ఏమైపోయిందట ఇందులో? ఈ భావన ఉంటే మనిషి సుఖంగా ఉంటాడు. అందుకని ఆ భావన కలగగానే అష్టావక్రుడు ఇప్పుడు చెబుతున్నాడు, సమాధానం వినవయ్యా. సాకారం 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 అనృతం చైవ సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం. సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం. ఏతత్తత్వముపదేశేన న పునర్భవ సంభవ. ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ఉంటుందో. శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రం ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. కాకపోతే ఆయన ఏం చేస్తారంటే 3 దెబ్బల్లో మంచి ఉదాహరణ కూడా చెబుతారు. ఈయన అక్కడక్కడ ఉదాహరణ చెప్పకుండా కాస్త పచ్చి వేదాంతం చెబుతాడు. నేను చెప్పానుగా, పచ్చి తేనె పట్టు దులిపి తెచ్చినట్టుగా ఉంటుందని. సరే, మీకు ఆ సమస్య ఉంది, అదేదో నేను పడతాను, అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. సాకారం అనృతం విద్ధి. నీ కనిపించే ఏ ఆకారమైనా నన్ను మన్నించండి, దేవుడి ఆకారం సహా అది అనృతం విద్ధి, అది నిజం కాదు. గుళ్ళో విగ్రహం సహా, గుళ్ళో శివలింగం సహా, ఎంత పెద్ద క్షేత్రంలో ఉన్న దైవ రూపమైనా అది సాకారం అనృతం విద్ధి, అది నిజం కాదు. నిరాకారం తు నిశ్చలం. నిరాకారం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. మరి ఆ నిరాకారం సాకారంలోకి ఎలా ప్రవేశించిందయ్యా? నిరాకారాన్ని పట్టుకోవడానికి యంత్రం పనికి రాదు, తంత్రం పనికి రాదు, ఒకే ఒక్క మంత్రం పనికొస్తుంది ఖచ్చితంగా నిరాకారం. ఇప్పుడు మంత్రశక్తి ఎంత గొప్పదో, వేదం ఎంత గొప్పదో ఆలోచించండి. నిరాకారాన్ని పట్టుకోగలిగిన శక్తి మంత్రం ఒక్కటే. అందుకే వేద పండితులు ప్రతిష్ఠ చేసేటప్పుడు మంత్రశక్తితో ఏ దేవాలయం అయితే ఆ దేవతకి సంబంధించిన బీజాక్షరాల ద్వారా ఆ నిరాకారాన్ని సాకారంలోకి తీసుకొచ్చారు. శిశువు కడుపులో పడినప్పుడు నిరాకారమా సాకారమా చెప్పండి, ఎవరైనా సైంటిస్టులు చెప్పమనండి. కడుపులో శిశువు పడినప్పుడు, వెంటనే పడినప్పుడు అంటే మహిళలకి బాగా తెలుస్తుందమ్మా, పెద్దవాళ్ళకి. ఎంత ఆశ్చర్యకరమైన విజ్ఞానం కలిగిన మహిళలు మనకి పూర్వకాలం మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేవారంటే, నెల తప్పింది అని చెప్పాక అసలు కడుపులో ఎప్పుడు పడిందో వాళ్ళు చెప్పేవారండి. నమస్కారం నమస్కారం, ఏం ప్రజ్ఞ, ఏం ప్రజ్ఞ, నీకు వాంతులు ఎప్పుడయ్యాయమ్మా, వేవిళ్ళు ఎప్పుడని అడిగేసి అసలు కడుపులో శిశువు ఎప్పుడు పడిందో చెప్పేవారండి. అంతేకాదు, జాతకం అక్కడి నుంచి రాసేవారు. పూర్వం 9 నెలల జాతకం ఎవరు రాస్తారు, అది రాసేవారు. ఇప్పుడు శిరసోదయం అని ఆ మాటే తప్పు, శిరస్సు ఉదయం అనకూడదు, శిరోదయం అనాలి నిజానికి. అది ఆ శిరస్సు బయటపడిన క్షణం నుంచి రాస్తున్నారు. శిరస్సు బయటపడకముందు లోపల 9 నెలలు ఉన్నాడా లేదా, సుఖదుఖాలు అనుభవించాడా లేదా, అక్కడ కూడా తల్లి కాస్త ఒత్తిగిలు పడుకుంటే అమ్మయ్య అనుకున్నాడు. కొంచెం ఇవి తిరగగానే ఏమిటో అమ్మ నెప్పెట్టేస్తుంది అనుకున్నాడు.
లోపల నుంచి ఏదో చిన్న అలజడిలా వినపడి ఈ తల్లి వెంటనే బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని ఇటు తిరిగింది. మరి సుఖదుఖాలు అక్కడ కూడా ఉన్నాయి. గర్భనరకం అంటారు దాన్ని. అది ఉంది అంచేది జాతకం రాస్తే నిజానికి అక్కడి నుంచి రాయాలి. కానీ అక్కడ ఎప్పుడు పడిందో గ్రహించగలిగే జాతకం తెలిసిన వాడు ఉన్నాడు ఇక్కడ. అది ఆడవాళ్ళు చెప్పగలిగేవారు పూర్వం. వేవిళ్ళు అవగానే ఏమిటో పులుపు తినాలి ఎప్పటి నుంచి అనిపిస్తుందే అని అడిగేసి లెక్కలు కట్టించేవారండి ఖచ్చితంగా. అంత ఆ నిజంగా తండ్రి శరీరంలో ఉండే ఒక బీజ కణం ద్వారా తల్లి శరీరంలో ఆ శిశువు పడినప్పుడు ఈ అండం నుంచి ఒక శోణిత కణం, రక్త కణం ఆ శిశువుని చేరినప్పుడు అందులో జీవం సాకారమా నిరాకారమా? హూ కెన్ డిసైడ్? ఎవరు చెప్తారు? అది సాకారం కాదందామా అంటే రెండూ కలిపి పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా చెల్లన్న ఈ పెద్దన ఈకాలన ఈగళ ముదాల్చి గడు గర్భంబై అని చెప్పాడే. చెల్లన్న ఈ పెద్దనై ఆ రక్త బిందువు వీర్య బిందువు రెండూ కలిసినప్పుడు చెల్లనై ఆ మాట ఏమిటో పిదనై అంటే చలనై అన్నప్పుడు జలలాగా దూరం నీళ్లులా ఉంటుంది. పిదనై అనగానే కొంచెం జిగురులాగా గట్టిపడింది. నీళ్లలా ఉంది అనడానికి చలనై అన్నాడు. కొంచెం గట్టిపడింది కానీ ఇంకా సాగుతోంది అనడానికి పిదనై అన్నాడు. తర్వాత కలనై కరడు గట్టి నెమ్మదిగా కలకలన ఇంకాస్త దగ్గరికి వచ్చి మైసూరు పాకం దగ్గరికి వచ్చి గట్టిపడినట్లుగా దగ్గరికి వచ్చి కరడు గట్టి ఒక కరడుగా మారి తల ఏర్పడి గర్భంబై నెలతకు చీర నమ్మసలే అన్నాడు. నెల చీర చిక్కి నెలతకు నది బా తల ఏర్పడి గర్భంబై చీర చిక్కి నెలతకు నది పా. క్రమంగా ఆవిడికి చీర చిక్కిందయ్యా అన్నాడు. అతిథి గర్భాన్ని వర్ణిస్తూ చెబుతాడు ఈ మాట. చీర చిక్కిందంటే గొప్ప మాట. గర్భం ధరించింది అనడానికి తెలుగు నుడికారం చీర చిక్కింది. ఏమిటి చీర చిక్కడం ఏంటి? పంజాబీ డ్రెస్సులకి జీన్స్ ప్యాంట్లకి ఈ మాటలు అర్థం కావు. చీర చిక్కుతుంది. ఎందుకంటే గర్భం ధరించినా కూడా 9 నెలలు ఆ చీరలే వాడుకుంటారు కదా. భారస్తారేడు మొత్తం అన్న కొత్త చీరలు, పైగా కొత్త చీరలు కట్టుకోలేరు, అన్నీ బరువుగా ఉంటాయి, వాడుకుంటారు. ఈ గర్భం కారణంగా చీర కొంచెం మడమలు దాటి పైకి వచ్చినట్టుగా ఉంటుంది. అది చీర చిక్కడం అంటే. చిక్కిపోయింది చీర. ఆవిడ చిక్కలేదు, ఆవిడ లావైంది. అందుకని చీర చిక్కింది. గర్భం ధరించింది అనడానికి చీర చిక్కింది అనే కొత్త అందమైన మాట పుట్టించిన నా తెలుగు జాతికి నమస్కారం, తెలుగు భాషకి నమస్కారం. అలాంటి స్థితిలో మీరు అది సాకారం అంటారా నిరాకారం అంటారా? సాకారం కాదందామంటే కనపడుతుంది చల పెద్ద ఎలాగైనా ఉంది కదా, వర్ణించారు కదా. కాదండి నిజంగా సాకారమే అందామంటే అందులో జీవుడు ఎక్కడున్నాడు? మన శరీరంలో కూడా జీవుడు ఎక్కడున్నాడు? ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం. అంచేత సాకారం అనృతం విద్ధి. నీ కనిపిస్తున్నటువంటి శరీరమే అబద్ధం, దైవ విగ్రహం సహా. ఆ దైవంలో మంత్రప్రతిష్ఠితమైన శక్తి నిజం. ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉన్నాడా లేడా అంటే మంత్రప్రతిష్ఠితమైన శక్తి ప్రకారం ఉన్నాడు. జరగవలసిన ఉపచారాలు పద్ధతిగా జరగకపోతే ఉండడు, వెళ్ళిపోతాడు. అందుకే దేవాలయాల్లో ఇప్పుడు షోడశోపచారాలు పద్ధతులు అన్నీ మనం మార్చేయకూడదు. అవి ఎలా ఉంటాయో అలా జరగవలసిందే. జనం వచ్చి చూడడానికి వీలుగా దేవాలయ సమయాలు మార్చేయకూడదు. కలెక్షన్ ఇంపార్టెంట్ కాదు దేవాలయాల్లో. ఆ సంప్రదాయాలు నడవడమే లెక్క. అర్చకులు వేద పండితులు అక్కడ ఉండేవాళ్ళు ఎలా చెబుతారో అలా చేయాల్సిందే తప్ప జనం బాగా వస్తున్నారండి తెల్లరకట్టే చేయిపోయండి, దేవుణ్ణి 1 గంటకే లేపేయండి, మళ్ళీ 12 ఆయన మాత్రం పడుకోదా? 1 గంటకు లేపేసి 12కి పౌళంబి సేవ పడితే గంట. ఈ దేవుణ్ణి అలా లేపితే మరి వాళ్ళకే అమ్మా నాన్న ఉన్నారండి. ముఖ్యంగా వెంకటేశ్వరకి ఒకళ్ళు మాత్రం తోలు తీసేస్తుంది ఆవిడ. మా అబ్బాయిని అప్పుడు లేపుతారా అని? తప్పండి. అది ఆచారమే. మన ఇంట్లో మన ఇష్టం అమ్మ వేరే, మన స్ఫూర్తి కోసం పెట్టుకున్నావు, అది వేరే విషయం. అది మన ఇష్టం, మనకు ఓపిక. కానీ దేవాలయం అలా కాదు, ఊరుమ్మడికి సంబంధించిన వ్యవహారం అది. అక్కడ ఆచారాలు ఖచ్చితంగా ఎందుకు పాటించాలి అంటే, కానీ మనకేదో 7 గంటల నిద్ర అవసరం. దేవుడు 6 గంటలైనా ఉండాలా వద్దా? ఏమి మనుషులు రాని ఆలయంలో పూజారి గారు 6ంటికే పాడేస్తాడు పావులం పాట. ఇందుకు ఆయన వెళ్ళిపోవాలి. బాగా ఆదాయం జనం వస్తుంటే 1 గంటలైనా పాడరు. అది కుదరదండి. అలాగే మీ ఆదాయాలు లెక్క కాదు ఇక్కడ, ఆలయ సంప్రదాయాలే లెక్క. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? భక్తులు వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, దేవుడు ఉంటాడు అక్కడ, లాభం లేదు రాబాయ్, వెళ్ళిపోతాడు ఆయన. అంటే మంత్రం చేత ఆవాహన చేసినటువంటి సాకారమై ఉన్న శక్తి ఉంది, అది ఖచ్చితంగా ఉంటుందని లేదండి. ఇప్పుడు నిరాకారమైన జీవుడు సాకారమైన శరీరంలో ప్రవేశించాడు, ఖచ్చితంగా ఉంటాడా? శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలమే ఉంటాడు. తేడా వస్తే పోతున్నాడా లేదా? దేవుడైనా అంతే. అంచేత జీవో దేవ సనాతన, జీవుడు దేవుడు ఒకటే. ఇది చిన్నది అది పెద్దది అనే విషయం తప్పితే శక్తుల్లో తేడా ఏం లేదు ఇక్కడ. ఇది సాకారం అనృతం విద్య. అందుకని ఎప్పుడు శరీరాన్ని నమ్ముకోకయే, ఇది ఎప్పుడైనా పోయేది, అందరికీ తెలుసు ఆ విషయం.
అందరికీ తెలిసే విషయం. ఒక చిన్న పిల్ల పుట్టిన వెంటనే మీరు 12 నెలలు 12 ఫోటోలు తీయండి. ముచ్చటగా సరదాగా ఈవేళ అవకాశం ఉంది కదా. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల. నా విజ్ఞప్తి ఒకటే, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని రాయకండి. 1వ నెల, 2వ నెల అని తెలుగులో రాయండి నా కోసం, అంతకంటే ఏం లేదు. అక్కడ కూడా ఇంగ్లీష్ ఎందుకండి పుట్టినప్పటి నుంచి. ఫస్ట్ మంత్, సెకండ్ 1వ నెల, 2వ నెల, 3వ నెల, 12వ నెల. ఈవేళ మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు. ఈ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ ఫోటోలు తీసి పెట్టే వాళ్ళకి చేయండి, మీరంతా చేయండి. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా, దాన్ని వాస్తవంగా వేదాంతంలోకి మార్చండి. ఆ పిల్ల పుట్టినప్పుడు ఎలా ఉంది? మొదటి నెల, ఇంకా అంతకంటే ముందు కూడా తీస్తాం కదా, 1-2 ఫోటోలు. 1వ నెల, 2వ నెల, 6వ నెల, 12వ నెల. 12వ నెలలో మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీకే ఆశ్చర్యం కలిగిస్తున్నారా లేదా? ఇదే కదండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముక్ష్యతి. దేహంలో మనం ఉండగానే ఈ దేహానికి బాల్యం వచ్చింది, కౌమారం వచ్చింది, యవ్వనం వచ్చింది, ప్రౌఢ వయస్సు వచ్చింది, వార్ధక్యం వచ్చింది, అలాగే మృత్యువు కూడా వచ్చిందా? ఇన్ని భరించావు, దానికి ఎందుకు కంగారు పడతావు అన్నాడు ఆయన. ఇన్ని వచ్చినప్పుడు అది రాదా? ఇవి రాకుండా అది వస్తుందా? ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుంది? పిల్లల్ని 1వ ఏడాది, మరి నెలలు కాకుండా ఇప్పుడు ఏడాది దాటిపోయింది అనమాట, 1వ ఏడాది ఒక ఫోటో, మళ్ళీ సరిగ్గా ఏడాదికి ఇంచుమించు అదే తేదీలో ఒక ఫోటో. ఇలా ఒక 20 ఏళ్ళు అయ్యాక ఏడాది శిశువుని 20 ఏళ్ళకి వరుసగా 20 ఫోటోల్లో చూడండి. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తారు. ఎలా, ఎంత ఆశ్చర్యం అంటే సాకారం అనృతం విద్ధి. 1వ ఏడాదిలో ఉన్న ఆకారం 20 ఏళ్ళప్పుడు లేదు, 5 ఏళ్లకే లేదు కదండి, 20 ఏళ్ళకి లేదే. 20 ఏళ్ళప్పుడు ఉన్న ఆకారం 60 ఏళ్ళకి లేదే. కానీ లోపల మాత్రం మన వాడికి వెంకట్రావు అని పేరు పెడితే వెంకట్రావు వెంకట్రావు అంటే వాడే పలుకుతున్నాడే. ఆకారం మారిపోయినా వాడెలా పలుకుతున్నాడు అంటే సాకారం అనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం. లోపల జీవుడు నిశ్చలంగా ఉన్నాడు, వాడు పలుకుతున్నాడు. ఈ ఆకారం ఎప్పుడూ అనృతమే. పిల్లాడికి నువ్వు పేరు పెడితే పలుకుతున్నాడు కదా, అది నిశ్చలం అన్నాడు. అందుకే నిరాకారం నిశ్చలం. ఆ నిరాకారం నిశ్చలం అని చెప్పడానికే మన దేవాలయాల్లో విగ్రహాలు శిలారూపంలో తయారు చేస్తారు. శిల నిశ్చలమే కదా. అంటే ఏమిటి? నీకు ఏదో విగ్రహంలా కనపడుతుంది, కానీ ఈ నిశ్చలత్వాన్ని చూడు. నువ్వు దండ వేసినా దేవాలయంలో విగ్రహం ఏం మాట్లాడదు కదండి. అక్కడ గుళ్ళోకి ఒక పాము ప్రవేశిస్తుంది, ఆ పాము శివలింగం చుట్టూ తిరుగుతుంది. శివుడు ఏం మాట్లాడు, ఊరుకుంటాడు. ఎందుకంటే అసలు గుళ్ళో ఉండే పాములు రకరకాల వ్యక్తుల కంటే ఈ పాము పెద్ద విషయం కాదు. ఇది గుళ్ళో సొమ్ములు మింగేసే పాముల కంటే గుళ్ళోకి వచ్చిన పాము పెద్ద విషయం కాదు ఇక్కడ. అందుకని ఈ పామును భరిస్తాడు ఆయన. మరి ఆయన ఆ గుళ్ళో సొమ్ములు మింగేసే పాముని, గుడి చుట్టూ తిరిగే పాముని ఒకేలా చూశాడు కదా. ఎందుకని? నిరాకారంతో నిశ్చలం. నిరాకారం సాకారం అయింది ఇక్కడ. ఆయన నిశ్చలంగానే ఉంటాడు. మీ ఇష్టం, దండలు వేసుకోండి, పూజ చేసుకోండి, 10 రోజులు నన్ను పట్టించుకోకుండా ఇలా వదిలేయండి, లేకపోతే వెనకాలకు వచ్చామన్నా ఇంకా పాడు పనులు కూడా చేయండి అని నేనేం చేశాను, నేను చెప్పానా మీకేమన్నా అని నిశ్చలంగా ఉంటున్నాడు లేదా? ఇదే తత్వం. అందుకని మన శరీరం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా మనమే చూసుకోవాలి. ఇంకో ఉదాహరణ చెబుతా. ఎప్పుడు నిశ్చలతత్వాన్ని చూస్తే తప్ప చంచలతత్వం యొక్క స్వభావం మనకి తెలియదు. మనం చెలుస్తున్నాం, నా శరీరం చెలుస్తోంది, మీ శరీరం ఇలాగే ఇక్కడ వాతావరణం అంతా చెలుస్తోంది, మనం చెలుస్తున్నాం కదా. ఈ చలనం సత్యమా కాదా అంటే నిశ్చలమైనటువంటి ఆత్మను చూస్తే తప్ప మనకి తెలియదు. ఉదాహరణకి ఏముంటాయా, మీరు భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఏదో ఎక్కవలసిన రైలు ఎక్కారు. నరసాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది 7:20కో ఎప్పుడో వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఎక్కి 7 గంటలకే వెళ్ళారు. మీరు ఎక్కి కూర్చున్నారు. పక్కన ఇంకో రైలు ఉంది, అదేదో ముందు వచ్చింది దేనికంటే అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఒక్కసారి అది వెళుతుంటే మీరు కిటికీలోని చూస్తే అనుమానం వస్తుంది. మన రైలు కదులుతున్నట్టుంది, 7:30 కదా కదిలేదు, ఇప్పుడు కదలదు కదా, అదేందుకు? అది కదులుతుండబట్టి నీకు కదులుతున్నట్టు అనుమానం వచ్చింది. వెంటనే ఏం చేస్తామండి, ప్లాట్ఫారం కేసు చూస్తాం. ఓ పక్క ప్లాట్ఫారం ఉంటుంది కదా మనకి, రెండో పక్క రైలు వెళ్ళినా ఓ పక్క ప్లాట్ఫారమే ఉంటుందిగా. ఓ పక్క ప్లాట్ఫారం లేకపోతే మనం ఎలా ఎక్కాం, రైలు ఎక్కాం కదా. అందుకని ప్లాట్ఫారం కేసు చూస్తాం. ప్లాట్ఫారం నిశ్చలంగా ఉంటుంది, అది సిమెంట్ది, అది కదలదు. అందుకని అది కదలకుండా కనబడితే ప్లాట్ఫారం కదలలేదు అంటే కదిలేదు మన రైలు కాదనమాట. అది ప్లాట్ఫారం కూడా కదిలింది అనుకోండి, అప్పుడేమనుకుంటే ప్లాట్ఫారం ఎలాగూ కదలదు కాబట్టి కదులుతున్నది మన రైలే అని నిశ్చయానికి వచ్చాం లేదా. అంచేది చంచలమైన రైలు మన రైలు కదులుతోందా పక్క రైలు కదులుతోందా తెలియాలంటే నిశ్చలమైన ప్లాట్ఫారం చూస్తేనే తెలుస్తుంది. నిశ్చలమైన ఆత్మతత్వాన్ని చూస్తేనే చంచలమైన శరీరతత్వం తెలుస్తుంది. అత్యాధునికమైన ఉదాహరణతో సమన్వయం చేసుకుంటే మనకి తేలిగ్గా అట్టిపండు వచ్చినట్టుగా తెలిసిపోతుంది. అందుకని అష్టావక్రుడు అంటున్నాడు, సాకారమనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం. సాకారం ఎప్పుడూ నమ్మదగిన విషయం కాదు. అనృతం అనే మాటలో కూడా ఒక విషయం ఉంది. వేదం ప్రకారం సత్యం వేరు ఋతం వేరు. సత్యం బ్రూయాత్ ఋతం బ్రూయాత్.
సత్యం మాట్లాడమని చెప్పడం వల్ల ఋతం అని చెబుతాడు. ఋతం వేరు, సత్యం వేరండి. సత్యం అంటే ఖచ్చితంగా సత్యం, జరిగిందేదో అదే. ఋతం అంటే ఏమిటో తెలుసా? కాస్త అనుకూలంగా చెప్పే సత్యం. అనుకూలంగా చెప్పే సత్యం ఋతం. ఉన్నట్టు కుండబద్దలు కొట్టేసి వాడు ఏమైపోయినా నాకు అనవసరం అని చెప్పేది సత్యం. ఈ రెండిట్లో మనం ఏం చేయాలి? ఎవరింటికైనా ఒక దుర్వార్త చెప్పాలనుకో, అయిపోయింది మీ పని, ఇది సత్యం, అలా బద్దలు కొట్టేయకూడదు. విన్నవాడు కూడా అయిపోతాడు గుండెపోటు వచ్చి. దాన్ని వేదం ఏం చెప్పిందంటే ఋతం బ్రూయాత్, కాస్త మర్యాదగా చెప్పవయ్యా, అంత ఎందుకయ్యా, వాడు ఎవడో అబ్బాయి ఏదో ప్రమాదం జరిగి వాళ్ళు ఎడుతుంటే ఆ ప్రమాదం ఎలా చెబుతావా? అలా చెప్పకుండా, ఏమండి ఏమిటో ఏమనుకోకండి, ఈ అబ్బాయి వెళ్ళాడు కదా, బోల్డ్ మంది కుర్రాళ్ళు తినగా ఉంటారేమిటండి, అసలు ఆ స్పీడ్ పెంచేస్తారండి బాబు రింగ్ రోడ్లో అంటుంటే వాడు గుండె తయారుగా ఉంటుందమ్మా వార్త వినడానికి. అలా చేసి అప్పుడు కాస్త ఆయన మెడ మీద చెయ్యేసి చాలా ఇళ్లలో జరిగాయండి, ఇలాగ మొన్న మా బంధువులంటూ కూడా ఇలా జరిగింది, మనకు వార్తలు ఉంటాయి కదా, వాటికి లోటు ఏం లేదుగా, శుభవార్తలకు లోటు, కానీ వీటికి లోటు ఎక్కడుంది? పేపర్ తీస్తే అన్నీ అవే, 2 లారీలు ఢీ 10 మంది ఠా, తెల్లారు అదే వార్త. అది ఏదో వార్త పట్టుకొచ్చి ఇలా జరుగుతోందండి అనుకుంటే కాస్త ఆయన బతుకుంటాడు. ఇప్పుడు ఈయన పోయినవాడు పోతాడు, ఆయన కూడా పోతే అలాగా ఇళ్ళలేమైపోవాలి, భార్య కొడుకుని భర్తని ఇద్దరిని పోగొట్టుకుని. అందుకని ఇందాక సుజాత పరిస్థితులాగే ఉంటుంది, కొడుకేమో అష్టావక్రుడు, భర్త ఏమో పోయాడు, అప్పుడు ఏం చేయాలి? ఇలాగ మనం సత్యాన్ని ఋతం చేసి చెప్పడం అంటే అది నిజమే, నిక్కచ్చిగా నువ్వు చెప్పవలసిందే, అయినా చెప్పవలసిన సమయంలో దాన్ని కాస్త జోడించి చెప్పు, ఎలా చెప్పాలో చెప్పు, అప్పుడు ఇబ్బంది ఉండదు. అంచేత ఋతం అన్నాడు. అనృతం అంటే ఏమిటి? ఋతానికి వ్యతిరేకం కదా అనృతం లెక్క. శరీరం నీకు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి లేదు అనడం కోసం అనృతం అని వాడారు ఇక్కడ సంస్కృతంలో. అసత్యం అని వాడలేదు. అసత్యం అంటే అసలే లేదు. అనృతం అంటే ఋతం కనపడుతుంది నీకు, కానీ అది ఉండేది కాదు. ఎందుకంటే దాని రూపం శాశ్వతం కాదు, యౌవనం వేరు, వార్ధక్యం వేరు. అందుకని సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ఏతత్వోపదేశేన నా పునర్భవ సంభవ. ఈ తత్వం ఒక్కటి తెలుసుకోగలిగితే పునర్భవ సంభవ, నా మళ్ళీ జన్మ అనేదే ఉండదు అన్నారు. సరిగ్గా మనం శరీరం విడిచిపెట్టే సమయానికి ఈ తత్వం తెలుసుకుంటే ఎలా ఉంటాము అంటే శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. మా బంధువుల్లో ఒక ఆయన అచ్యుతం గారు ఉండేవారు, మేము ఇప్పటికీ ఇంట్లో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన నిత్యం భగవద్గీత చదువుతూ ఉండేవాడు. ఆ చదివింది వంట పట్టింది, ఊరికి కంఠస్థం చేయడానికి చదవాల. ఆయన పోయే రోజుని 1 గంట ముందు ఇంట్లో ఉండే సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఇంట్లో ఉండే చాప తీసుకొచ్చి వీధిలో వేసి, అమ్మాయి నేను ఇక్కడ పడుకుంటున్నానే అని పడుకుని ప్రాణం వదిలేశాడు ఆయన. ఇప్పటికి చెప్పుకుంటాం మేము గుర్తొచ్చినప్పుడల్లా ఆయన గురించి. ఎంత యోగి అంటే నిజంగా భగవద్గీత చదివాడు. ఆ చదువుతున్న కాలంలో కూడా వీరు వారు లేకుండా ఆడాళ్ళు మగాళ్ళు పిల్లలు ఎవరుంటే వాడు, ఒరే ఇలా రారా, ఎంత చక్కగా చెప్పాడురా కృష్ణుడు అని చెప్పేవాట. ఆయనకి అది వంట పట్టింది, ఎంత చక్కగా చెప్పాడు వినరా అని పెద్దాళ్ళు చిన్నాళ్ళు ఎవరుంటే వాళ్ళకి చెప్పేవాడు. ఆయనకి ఎంత వంట పట్టింది అంటే మృత్యువును చాలా తేలిగ్గా తీసుకుని ఆయన సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఏదో ఆ చాప చుట్టూ బయట తెచ్చుకొని, నేను ఇక్కడ పడుకుంటానండి, ఇక్కడ ఎందుకంటే మావయ్య గారు ఉంటే కాస్త గాలేస్తుంది పడుకుంటాను అని అలా పడుకుని శుభ్రంగా నమో శివాయ అని వదిలేశాడు ఆయన. ఈ తత్వం వంట పట్టబట్టి అప్పుడు నిశ్చింతగా ఉంటాం ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుంది, ఇంకా ఏదో దీనికి ఊపిరి పోసేద్దాం, దీన్ని కాపాడదాం అని రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పర్వాలేదమ్మా, 80 ఏళ్ళు వచ్చినా సరే 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా దాని తాపత్రయం పెట్టుకుంటే వైద్యాలు పిల్లలు చేయిస్తారు, ఎలాగో చేయించుకునేవాడికి అది ఉండకూడదు. ఇక మంచంలో ఉన్నాం, పోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకురా నాన్న ఇంత ఖర్చు, ఇలా పోనేరా సుఖంగా, సూదిరెట్టి పొడి చేస్తున్నారా, ఒళ్ళంతా తట్టుకోలేకపోతున్నారా అనే అనాలి. అంతే. ఎందుకు అంత బాధ ఎందుకు, వెళ్ళిపోవాలి తప్పదు. ఇంకా నారాయణ నామస్మరణ చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఇది ఏతత్తత్వోపదేశేన నా పునర్భవ సంభవ. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక్క శ్లోకాన్ని. అనేక రకాల దుఃఖాలు మనని పట్టి పీడిస్తున్నాయి ఈవేళ. ఇవేమీ కొత్తవి కావు. రామాయణ కాలంలో దుఃఖం లేదా? భారతంలో దుఃఖాలు లేవా? కృతయుగంలో దుఃఖాలు లేవా? ఎవరు దుఃఖపడిన మనిషి ఎవడండి? ఎవరున్నారు? దశరథ మహారాజు ఎన్ని కలలు కన్నాడు సంతానం కోసం? ఇన్ని కలలు కన్న సంతానం ఆయనకి దక్కిందా? కానక కన్న సంతానము కన్నట్లయ్యే. ఆయన అయ్యల రాజు రామభద్రుడు పద్యం రాస్తాడు రామాయణంలో. అంటే కానక కన్న సంతానము కన్నట్లయ్యే అంటే కానక అంటే ఒక అర్థం, అనుకోకుండా అలా వేచి చూసి కన్న సంతానం. రెండోది కానక అంటే అడవుల కోసం కన్నట్టుగా అయింది. కాన అంటే అడవి అని అయ్యలరాజు రామభద్రుడు గొప్ప ప్రయోగం చేస్తాడు. కానక కన్న సంతానం కాన కోసమే కన్నట్టయిందయ్యా, నా రాముడు అడవికి వెళ్ళిపోయాడు. ఆయన ఆశలు అడియాశలయ్యే భగవంతుడికి తండ్రి.
పోనీ భగవంతుడికి కుమారులు లవకుశులు వాళ్ళేమన్నా సుఖపడ్డారమ్మా? మీకేం తెలుసు? రఘువంశం చదివితే తెలుస్తుంది కథ అంతా. కుశుణ్ణి రాజు చేయగానే లవుణ్ణి యువరాజుని చేసి సీతాదేవి ముందే వెళ్ళిపోయింది, రామచంద్రమూర్తి తర్వాత వెళ్ళిపోయాడు. కుశుడు రాజు అయిన తర్వాత దుర్జయుడు అనే రాక్షసుడితో పోరాడి యుద్ధంలో చనిపోయాడు. సీతాదేవి రామచంద్రమూర్తి కొడుకు ఏదో కొద్ది కాలం పరిపాలన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏమో శాశ్వతంగా. భగవంతుడు తండ్రికి నిరాశ తప్పలేదు, భగవంతుడు కొడుకులకి నిరాశ తప్పలేదు. పోనీ భగవంతుడైన రామచంద్రమూర్తి ఏమైనా సుఖాలు పడ్డాడా? పట్టాభిషేకం పొద్దున్న అనుకుంటే సాయంత్రానికి అడవులకు పంపేశారు. ఆ అడవుల్లోనైనా పోనీ ఏదో భార్య దగ్గరుంది కదా, ఏదో ప్రణయ గీతాలు పాడుకుంటూ గోదావరి నదిని చూసుకుంటూ గడుపుతామంటే రావణాసురుడు ఒకడు తయారయ్యాడు. అక్కడి నుంచి 6 నెలల పాటు ఆవిడ కనపడలేదు, ఉందో తెలియదు, పోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. అనేక రకాల అనుమానాలు, భయాలు, బాధలతో రామచంద్రమూర్తి ఎంత సంక్షోభం పడి ఉంటాడు. ఖచ్చితంగా గోదావరి తీరానికి, గోదావరి నీళ్లకి, మన గోదావరి తీరంలో ఉండే చెట్లకి కూడా రామచంద్రమూర్తిని ఓదార్చిన అదృష్టం కలిగిందండి. అదృష్టం కలిగిందండి. గోదావరి తీరం అంత గొప్పది. రామచంద్రమూర్తి కన్నీళ్లు తుడిచిన తీరం ఇది. ఎడవకయ్యా, మేము ఉన్నామయ్యా, ఇక్కడే ఉంటుందయ్యా, ఈ దారిని వెళ్ళవయ్యా అని ప్రతి చెట్టు, ఇక్కడ తిరిగే ప్రతి మృగము రామచంద్రమూర్తిని ఓదార్చింది. ఇది లేకపోతే ఆయన బతుకుంటాడా సీతా వియోగంతో? ఎంత ప్రేమ ఆ దంపతులది. అంచేత ఆయన సుఖపడలా, ఆయన తండ్రి సుఖపడలా, ఆయన కొడుకులు పెద్దగా సుఖపడింది లేదు. మరి దేవుడి కథ ఎలా ఉంటే జీవుడి కథ మనం చెప్పేది ఏమిటి వేరే ఇక్కడ? అంచేత మనకి దుఃఖం కలిగినప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దుఃఖానికి మూలం చెబుతున్నాడు. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజం. దృశ్యమేతన్మృషా సర్వం ఏకోహం ఛిద్రసో అమలః. నీకు దుఃఖం లేకుండా ఉండాలని ఉందా అంటే మనం అందరం చేతులు ఎత్తుతాం. ఎవరికి కావాలండి దుఃఖం? కానీ మీకు ఎవరికి సుఖపడకుండా ఉండాలని ఉందంటే అలా ఎలా కుదురుద్ది? పట్టిందే సుఖపడ్డానికే. మరి సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. వివేకానందుడు చెబుతాడు, దుఃఖం అనే కిరీటాన్ని పెట్టుకుని సుఖం మీ ఇంటికి వస్తుంది అమాయకులారా చూసుకోండి అన్నాడు ఆయన. ఆ కిరీటం మీరు గమనించట్లేదు. సుఖం వచ్చింది, సుఖం వచ్చింది, సుఖం వచ్చింది అంటున్నారు మీరు. సుఖం దుఃఖం అనే కిరీటాన్ని ధరించింది. సుఖం దుఃఖం లెక్క ఒకటే. భాష కూడా, సంస్కృత భాష అంత గొప్పది. రెండిట్లోనూ ఉన్నది కమ్. కమ్ అంటే ఆకాశం, శూన్యం. అక్కడ ఏమీ లేదు, ఒక పరిణామం జరిగింది అంతే. నువ్వు సు చేరిస్తే సుఖం, దుహు చేరిస్తే దుఃఖం. ఏం చేర్చుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు అవమాన సన్మానాలను సమానంగా తీసుకోవడం, సుఖదుఖాలను సమానంగా తీసుకోవడం, జయాపజయాలను సమానంగా తీసుకోవడం వాస్తవంగా సాధ్యమా కాదా? ఆ పరిణామం జరిగినప్పుడు అంత పొంగిపోయేవే. నిజంగా అంత పరిణామానికి మనకు అర్హత ఉందో లేదో జరిగింది కదా. అంచేత ఇది అంతే. మనకు అర్హత ఉందో లేదో, మనం చేసామో లేదో జరుగుతుంది. కొన్ని ఏమీ చేయకుండానే వస్తాయి. మన పాత్ర అంతా మనం చేయవలసిందంతా నిర్ణయించుకోవడమే, అంత అయిపోయింది అక్కడ. దాన్ని వదిలేసేయి. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, సుఖమైనా దుఃఖమైనా నువ్వు చేసుకున్నదేనయ్యా. అందుకని రెండింటినీ వదిలేయాలంటే ఏం చేయాలయ్యా? ద్వైతమూలమహో దుఃఖం. రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ మధ్య చర్చ జరుగుతోంది. జగత్తత్వం ఏమిటి, జగద్గురువు ఎవరు అని. జగద్గురువు అంటే జగత్తత్వాన్ని తెలిసినవాడుగా నేను ఈ మాట చెప్పి తీరాలి. జగద్గురువు అంటే జగత్తత్వాన్ని తెలిసినవాడు. జగత్తత్వం ఏమిటో తెలుసా? జగత్ అన్న మాటలో ఉంది, ఎక్కడికి వెళ్ళక్కల్లా. జా అంటే జాయతే, గా అంటే గచ్చతి. పుడుతోంది పోతోంది, అది జగత్తు. జగత్తు పుడుతోంది పోతోంది అనే తత్వం తెలిసినవాడు జగద్గురువు. కానీ జగత్తు శాశ్వతం అని చెప్పేవాడు జగద్గురువు కాలేడు. అనుమానమే లేదు. జగత్తత్వం అంటే అది నశిస్తోంది, జాయతే గచ్చతి. అది పుడుతోంది పోతోంది, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే జగత్తత్వం అంటే ఉంటే జీవుడు శాశ్వతం, ప్రకృతి శాశ్వతం, దేవుడు శాశ్వతమే. కానీ జీవుడు ఆభాస, ప్రకృతి అంతకంటే ఆభాస, దేవుడు మాత్రమే శాశ్వతం. ఇంతమంది రూపంలో ఇక్కడ వింటున్నది దేవుడే, ఒక్కడెవడో ఇక్కడ కూర్చొని చెబుతున్నది దేవుడే. వాడికో పేరు వీళ్ళకో పేరు మనం పెట్టుకున్నాం. వ్యవహారం నడవాలి కాబట్టి. వ్యవహారం నడవాలంటే పెట్టుకోవాలి కదమ్మా. ఇక్కడికి గరికపాటి నరసింహారావు గారు వచ్చి చెబుతారు అంటే నేను వస్తాను. కానీ ఇప్పుడు ఎవరో వస్తారంటే నేను ఎందుకు వస్తాను? ఎవరో వస్తారు, ఏదో పేరు చెప్పాలా వద్దా? అంత మాత్రం చేత శాశ్వతం. ఇదే వేదిక మీద ఎంతోమంది ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడలేదా? మీరు వినలేదా? నేను అక్కడ కూర్చుని విన్న సందర్భాలు లేవా? ఎవరు శాశ్వతం ఇక్కడ? ఎవరు చెప్తారు, ఎవరో వింటారు. ఇక్కడ ఆయన తెలుసును అనుకున్నా పిలిచామంతే. జగత్తు ఎప్పుడూ పోతుంది, అది ఉండదు. జీవుడు వేరే, జగత్తు వేరే, దేవుడు వేరే అంటున్నామంటే అది అజ్ఞానమే, అనుమానమే లేదు.
అందుకే శంకరాచార్య ఇవన్నీ మొత్తం ఖండించారు. ఎందుకని వేదంలో ఉన్నదే చెప్పారు ఆయన. వేదమేం కొత్తగా చెప్పలేదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, అది తెలుసుకోవలసిందే. దృశ్యమేతన్ మృషా సర్వం, ఇది కనిపిస్తున్న దృశ్యమంతా మృష, అబద్ధం అన్నారు. దానికి ఉదాహరణ ఎక్కడ? వేదం లేకుండా శంకరాచార్య ఒక్క మాట చెప్పరు. ఆయన ఏం స్వకపోల కల్పన చేయలేదు. ఆయన వర్ణనల ద్వారా, మహాకవి కాబట్టి ఉపమానాల ద్వారా, వర్ణనల ద్వారా మనకి విషయం అర్థం చేయించే ప్రయత్నం చేశారు. కానీ వేదంలో లేని మాట ఆయన చెప్పలేదు. శంకరాచార్య కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం నాడు అష్టావక్రుడు కూడా చెప్పాల. ఏమంటున్నాడు ఇక్కడ? ద్వైతమూలమహో దుఃఖం. దుఃఖం ఎందుకు వస్తుందంటే రెండున్నాయి అనుకోవడం వల్ల వస్తుంది. స్పష్టంగా వేదం చెప్పిన మాట. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. ఈ మొత్తంలో ఒకటి కాకుండా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 6 ఉన్నాయని ఎవడు భావిస్తున్నాడో వాడు భయపడతాడు. ఉన్నది ఒక్కటే అన్నవాడికి భయం ఎందుకు ఉంటుందండి? పసిపిల్లాడు తల్లి ఒళ్ళో ఉంటాడమ్మా, చిన్న ఉదాహరణ. వాడు నిర్భయంగా ఎందుకు ఉంటాడు చెప్పండి? తల్లి ఒళ్ళోంచి ఇంకే ఒళ్ళోకైనా మనం తీసుకున్నాం అనుకోండి, మీ మనవరాలైనా సరే, మనవడైనా సరే, ఎవరి ఎంత దగ్గరైనా సరే, అమ్మ ఒళ్ళోంచి మనం తీసుకున్నాం వెంటనే కేరం అంటాడు. కారణం ఏమిటి? తండ్రే కదండి తీసుకున్నది. లేకపోతే తాత ఏం పరాయివాడా? అమ్మమ్మ ఏమన్నా పరాయిదా? తల్లి ఒళ్ళోంచి మనం తీసుకున్నాం అనుకోండి, మహావిడితే తండ్రి ఒళ్ళోకి ఎడతాడేమో. వేరేవాడు తాత అయినా సరే వెళ్ళాడు, తండ్రికేసి చూస్తాడు. ఇలాగా వెళ్ళరా, ఆయన మనవాడే, మనకి రేపు ఆత్మీయులు కూడా అంటే పెడతాడు. తండ్రి సైగ చేస్తే పెడతాడు. ఎందుకని? ఆ పిల్లాడి భావన ఎలా ఉందంటే, తాను తన తల్లి వేరు అని అనుకోట్లా. ఏకమేవా, తల్లి వేరు తాను వేరు అనుకోట్లా. తల్లి నుంచి వేరు చేయగానే వీడెవడు అంటున్నాడు వెంటనే. ఇప్పుడు సరిగ్గా వేదం చెప్పింది నిజమా కదా? ఒకటే ఉన్నది, నువ్వు దాన్ని ద్వితీయం ఏతస్మిన్ను ధరమంతరం గురుతే. ధరం అంటే స్వల్పం, ఏమాత్రం భేదం నువ్వు చూపించినా అధతస్య భయం భవతి, వెంటనే నీకు భయం కలుగుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం కలుగుతుంది. ఒక్క తల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటే పసిపిల్లాడికి ఇంకేం అక్కర్లేదమ్మా, తండ్రి కూడా అక్కర్లేదు. తండ్రి ఎక్కడికో పెడతాడు కదా, బయట పనులు ఏమో చూసి. తల్లి ఇంట్లో ఉందనుకోండి, ఈ వదిలేసి 4 బొమ్మలు ఇచ్చిందనుకోండి, బొమ్మలు ఆడుకుంటూ మధ్యలో ఇలా చూస్తూ ఉంటాడు. సరిగ్గా బొమ్మలు ఆడుకుంటూ తల్లి కేసు చూడడం ఎటువంటిదో తెలుసా? మన జీవితాన్ని గడిపేస్తూ ఒక దెబ్బ తగలగానే అమ్మవారి కేసు చూస్తామే, అది ఇది ఒకటేనండి. అది ఇది ఒకటే. అంతవరకు మన ఆట మనం వాడేస్తాం. సాగుతుంది కదా మన ఆట, మనం వాడేస్తాం. ఒక దెబ్బ తగలగా అమ్మా అంట, ఇప్పుడు గుర్తొచ్చానా సన్నాసి అంటుంది ఆవిడ. సరిగ్గా బొమ్మలతో ఆడుకునే కుర్రాడు మధ్యలో ఒక్కోసారి అమ్మకేసి చూస్తాడు. అమ్మ అక్కడ ఉంటే వాడికి ధైర్యం. ఒకవేళ అమ్మ అక్కడ లేదనుకోండి, వెంటనే అరుస్తాడు. ఇక్కడ ఎందుకని? తల్లిని తనని వేరుగా చూడడం లేదు, ఒకటే పదార్థం అనుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి కూడా తల్లి వెళ్ళమంటేనే పెడతాడు. లేదు, తల్లి తండ్రి తాను ఒకటే అనుకున్నవాడు పరాయి వాళ్ళు ఎవరైనా, తాత అయినా, మా అమ్మ అయినా, అమ్మమ్మ అయినా, బంధువులైనా ఎవరైనా ఎన్ని లాలించినా ఎన్ని బుజ్జగించినా వెళ్ళడు. వీళ్ళు వెళ్ళమంటేనే పెడతాడు. ఎందుకని? వాడు తల్లి ఒళ్ళో నిర్భయంగా ఎలా ఉంటున్నాడండి? ఆ తల్లి కూడా బలహీనరాలు కావచ్చు కదా, ఆవిడకి ఏదైనా అనారోగ్యాలు ఉండొచ్చు కదా, ఇంటికి ఎవరైనా దొంగలు వస్తే ఆవిడేం చేయలేకపోవచ్చు కదా. ఇవన్నీ పిల్లాడికి అనవసరం. వాడి మనసులో ఉండే భావన ఏమిటంటే, మా అమ్మ నేను ఒకటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కాదు మా అమ్మ ఒకటే. ఆ ఒక్కటే అన్న భావన భయం లేకుండా చేసిందే లేదా? మనం ఒక్కళ్ళం కాదు, వేరే ఉన్నాం, వేరే ఎవరో ఉన్నారు అనగానే భయం వేసిందా లేదా? అంతేకాదు, పెద్దవాళ్ళది కూడా ఒక ఉదాహరణ చెబుతా. ఆడవాళ్లలో ఒక్కోసారి కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా, మగాళ్ళు కూడా ఉన్నారులేండి తేడా అనుకోకల్లా, కానీ ఆడవాళ్ళలో సహజంగా ఉంటుంది. భర్త ఉంటే హాయిగా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈయన వెళ్ళిపోయాడు, ఓ రోజు లేడు, 2 రోజులు లేడు అనగానే ఒక్కరు ఉండాల్సి వచ్చింది అనుకోండి, భయంగా ఉంటుంది. అప్పుడు విచిత్రమైన ఆలోచన ఏమిటో తెలుసా? బంధువుల్లో కానీ, పక్కింట్లో కానీ, మనవడు వయస్సు వాడు వచ్చి 4 ఏళ్ల వాడు వచ్చి అక్కడ పడుకుంటే ఈ ఇల్లాలు నిశ్చింతగా నిద్రపోతుందండి. ఇంతకంటే చెలోక్తి ఏదైనా ఉందా జీవితంలో? పక్కింటి కుర్రాడు 4 ఏళ్లవాడో 5 ఏళ్లవాడో వచ్చి ఇంట్లో, మా అమ్మగారు మీకు తోడుగానే, నువ్వు ఉన్నావు రా నాకు నిజంగా నాన్న దా అని వాడిని పక్కలో పడుకోబెట్టుకుని నిశ్చింతగా పడుకుంటుంది. నిజంగా ఈ 40 ఏళ్ల ఇల్లాలకి 4 ఏళ్ల కుర్రాడు ఎవడైనా వస్తే సాయం చేయగలడా? వీడిని ఆవిడ్ని కలిపి కొట్టేడువాడు? అనుమానం ఏదైనా ఉందే? అక్కడేం భావిస్తోందంటే, ఎవడు నాకు ఒక తోడు ఉన్నాడు, వీడు నావాడే.
వాడు మనవడు కావచ్చు కాకపోవచ్చు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది నా వాడే, నా మనిషి, నా పక్కనే ఒకడున్నాడు అంతే, పర్వాలా. భర్త ఉన్నా కొడుకున్నా ఆయన బదులు ఈయనున్నాడు, ఏ పిల్లాడైతే ఏమి పర్వాలేదు అనుకోవడం లేదండి. ఇది భావనాత్మకమా కాదా? అంచేతనే చెబుతున్నాడు అష్టావక్రుడు ఖచ్చితంగా. ద్వైతమూలమహో దుఃఖం, నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఆ దుఃఖం నీకు కలిగిందని నువ్వు నీ శరీరం అని అనుకుంటున్నావు. అనారోగ్యమైతే శరీరానికి కలిగింది, మానసికమైన బెంగ అయితే మనస్సుకు కలిగింది. మనస్సు నువ్వు కాదు, శరీరము నువ్వు కాదు. దేహోనాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. నేను దేహాన్ని కాదు, నేను దేహిని అని తెలుసుకోగలిగితే జన్మ మృత్యువు ఈ వేటికి భయపడే పని ఉండదు. ఎన్నాళ్ళు బతకమన్నా బతుకుతాం, ఈవేళ వెళ్ళిపోయినా సుఖంగా వెళ్ళిపోతాం. అలాగే మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. ఈ మనస్సు నేను కాదు, మనస్సుకు సాక్షిగా ఉన్నటువంటి దివ్యతత్వమే నేను అని తెలుసుకోగలిగితే శోకం మోహం ఏడుపు కానీ, ఏదైనా వస్తువు మీద వ్యామోహం కానీ, అంతే కదా. భయం వేస్తే ఏడుస్తాం, కోరిక కలిగితే వ్యామోహాన్ని పెంచుకుంటాం. శోకం మోహం ఈ రెండు మనస్సు లక్షణాలు. క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక ఈ రెండు శరీరం లక్షణాలు. ఇవే కదా షడుర్ముల్లో 4 అంటే ఇవే కదా. అందుకని మనస్సు కనుక మనం కాదు అని తెలుసుకుంటే ఈ శోకము మంది కాదు, ఈ మోహము మంది కాదు. ఎందుకంటే మనస్సు మనం కాకుండా సుషుప్తి అవస్థలో ఉండగలుగుతున్నాం కదా. ఇది ద్వైతమూలమహో దుఃఖం, ద్వైతం కారణంగా నీకు దుఃఖం వచ్చింది. నా అన్యత్తస్యాస్తి భేషజం, దానికి ఎప్పుడూ ద్వైతం కాకూడదు అంటే అద్వైతమే సిద్ధాంతం, అద్వైతమే వైద్యం. ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకోగలిగితే నా అన్యత్తస్యాస్తి భేషజం, మరొక మందు లేదు దీనికి అని చెబుతూ ఏమంటున్నాడు అంటే దృశ్యమేతన్మృషా సర్వం ద్వైతమూలమహో దుఃఖం నా అన్యత్తస్యాస్తి భేషజం. దుఃఖం అనేది ద్వైతం కారణంగా 2 ఉన్నాయి అనుకోవడం వల్లే జరుగుతుంది. దీనికి వేరే మందు లేదు. ఏమిటంటే దృశ్యమేతన్మృషా సర్వం, ఈ కనపడుతున్నదంతా మిథ్యే అని తెలుసుకోగలగాలి. ఎలా తెలుసుకుంటామయ్యా కనపడుతున్నదంతా మిథ్య అంటే? ఏ వాతావరణం మీరు చూసినా నిన్న ఉన్నట్టుగా ఈవేళ ఉండదు. మొక్క నిన్నటి కంటే భిన్నంగా ఉంది, మనిషి నిన్నటి కంటే భిన్నంగా ఉన్నాడు. ఎప్పుడూ మారిపోతున్నది, ఎప్పుడూ అశాశ్వతం కింద లెక్క, అది శాశ్వతం కాదు. అందుకని దృశ్యమేతన్మృషా సర్వం. ఇందాక మన శరీరం చెప్పుకున్నట్టే, బాల్యంలో వేరు, కౌమారంలో వేరు, యవ్వనంలో వేరు, వార్ధక్యంలో వేరు. సృష్టి అంతా శరీరాలే కదా. ఒక మొక్క కూడా విత్తనం దశలో ఒకలా ఉంటుంది, మొక్క దశలో ఒకలా ఉంటుంది. కొమ్మలు అవుతాయి, రెమ్మలు అవుతాయి, మళ్ళీ కాయలు అవుతాయి, పళ్ళు అవుతాయి, మళ్ళీ పండు కుళ్ళిపోయి కింద పడిపోతుంది. ఎక్కడికక్కడ మారిపోతుంది. సృష్టి అంతా ఏముంది? నదులు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు వేడిమి వేసవకాలం ఒకలాగా ఉంది, వర్షకాలం ఒకలాగా ఉంది. మన నేల మీద పడే విధానం, మేఘాలు ఎప్పటికప్పుడు ఆకారం మారిపోయాయి, ప్రకృతి ఎప్పటికప్పుడు ఆకారం మారిపోయింది. అంచేది ఈ ప్రకృతి అంతా కలిపితే మిథ్యా. ఇది వేద సిద్ధాంతం, ఇది శంకరాచార్య సిద్ధాంతం. దృశ్యమేతన్మృషా సర్వం, నీకు కనపడుతున్నదంతా మృషా అంటే అబద్ధము. నీకు కనపడుతున్నంతసేపు ఉంటుంది కలలాగే, తర్వాత ఇది ఉండదు. ఇది తెలుసుకోగలిగితే దృశ్యమేతన్మృషా సర్వం ఏకోహం చిద్రసో అమలక ఏకహ అహం, నేను ఒక్కడిని. చిద్రసహ చైతన్య రసం అంటే లోపల ఆత్మ అనేది ఉంది, అది రసస్వరూపం అన్నారు. రసో వై సహ అంటారు. దాన్నే లలితా సహస్రంలో రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల అన్నారు, రస్య అన్నారు. ఆ రసస్వరూపంగా ఉండాలంటే ఒక పదార్థాన్ని ఆస్వాదించినప్పుడు మనం ఎలాగ లొట్టలు వేస్తూ అందులోనే లీనమైపోతామో, ఆత్మధ్యానంలో కూడా అలాగే లొట్టలు వేస్తూ లీనమైపోవాలి. అలా ఉంటే ఏకోకం చిద్రసో అమలక, నేను ఏకహ, నేను ఒకనే. చిద్రసహ చైతన్య రసానికి సంబంధించిన వాడిని, అమలక నిర్మలమైన వ్యక్తిని అని గ్రహించగలిగితే దుఃఖం లేకుండా ఉంటాం. మిగిలినటువంటి శ్లోకాలు వాటి భావాలు రేపు ఎల్లుండి 2 రోజుల్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.